నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్. మన వెలుగు, మన వార్తలు. ఎప్పుడెప్పుడా అని అనుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామాల్లో, పట్టణాల్లో, అంటే మండలాల్లో వాతావరణం హీట్ ఉంది కాబట్టి, ఎందుకంటే మొన్నటి నుంచే గత నెల నుండే ఎప్పుడైతే మన రాష్ట్ర హైకోర్టు 3 నెలల సెప్టెంబర్లోగా రిజల్ట్స్ ఇచ్చేయాలా, ఎన్నికలు నిర్వహించేయాలా, లేకపోతే గ్రామాల అభివృద్ధి అంతా ప్రజలు అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి డెడ్ లైన్ పెట్టింది కదా, తీర్పు ఇచ్చింది కదా. సెప్టెంబర్ 30లోగా తుది ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి కరాఖండి చెప్పేసింది. సో అయితే ఈరోజు మనం అప్పటి నుండి అందరూ గుర్తున్న సంగతి, ఎన్నడో 3 నెలల కింద 4 కింద అప్పుడు ఇదంతా తతంగం ఎందుకు ఆపుకున్నారు, ప్రస్తుత ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అని అంటే, బీసీ రిజర్వేషన్ 42% ఎవరెంతనో వారికంత అన్న, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏ ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి వారికి ఎవరెంతనో వారికంత జనాభా ప్రాతిపాదికన ఆ లెక్కన 42% అప్పుడు చేశారు కదా వాళ్ళు. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వీడికి లోకల్ బాడీ, ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వీటికి ఎన్నికలకు పోతారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రజలందరూ చూస్తున్నారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక కట్టగా ఒక యూనిటీ మీద ఉన్నారు. ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు బిల్ చేసిండ్రు. అప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. దాని గవర్నర్ చేత ఎట్లాగో రాష్ట్రపతి దగ్గర ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఎట్లనో ఒత్తిడి తీసుకొచ్చి ఈ పాటికే కనుక అది బిల్ పాస్ అయి ఉంటే ఇది అడ్వాంటేజ్గా ఈ పాటికి ఎన్నికలు జరిపేవారేమో. కానీ సరే, లేట్ అయినప్పటికీ కొంచెం ఒక మంచి స్టెప్ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఒక ముందడుగు పడింది, ఒక ఇనిషియేటివ్ మీన్స్ ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ఏంది, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. అంటే ఆల్రెడీ అదేంది బిల్ చేసి పంపినరు, కానీ అత్యవసరంగా నిన్న సమయం లేదు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో అందుకోసమని వీళ్ళు స్థానిక ఎన్నికల కోసం 40 ఈ బీసీ కోట ఏదో ఒకటి తేల్స్తేనే మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనుకున్నారా? మరి ఏంటి ఆ స్ట్రాటజీ ప్రకారం, వాళ్ళ ఆలోచన విధానం వారి ప్రకారం దాన్ని అమలు చేసి తీద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారా? మరి ఆ విధంగా అయితే ఈ పాటికే ఈ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఈ పాటికే ఆ బిల్లును ఆమోదింపజేస్తే ఇంత తిప్పలో ఇన్ని చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. ప్రజల లోపల అట్లాంటి ఇప్పుడు ఏంది ఇక్కడ ఒక రైట్. ఇక పత్రికలోకి వెళ్తే వెలుగు, స్థానిక ఈ పత్రికలన్నీ ఇదే వార్త ఉంటుంది ఈరోజు, ఖచ్చితంగా ఉన్నాయి కూడా. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోట, రాష్ట్ర కేబినెట్ ఆమోదం, పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం. ఓకే, 42% కోటా ఇస్తూ అది చేసిండ్రు. మళ్ళీ ఒకవేళ ఏంటంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసింది, పంచాయతీరాజ్ 2018లో చట్టాన్ని మార్చారు కదా, దానికి అనుగుణంగా దాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రు. ఆర్డినెన్స్ ఎందుకోసం అనంటే, ఒకవేళ అక్కడ బిల్ పాస్ ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇది పార్టీ పరంగా ఇస్తే కుదరదు. పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు? ఇస్తే అది చట్టం కాదు కదా, చట్టపరంగా కావాలి అని అంటే ఆ బిల్ పాస్ కావాలి. అంత లోపల కాని ఎడల ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి, ఆర్డినెన్స్ అంటే అత్యవసర సమయంలో అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచి, ఎలాగో మెజారిటీ ఉంది కాబట్టి బిల్ అది అవుతుంది. కానీ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఎట్లా అని చెప్పేసి ఉద్దేశంతో కూడా అది కూడా అడ్వకేట్ జనరల్ను పిలుచుకొని వారిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి ఈ విధంగా ఉంటుంది. ఎవరు కేసు వేసినా మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళి ఆపకుండా కూడా అదేంటి ఒకటి ఉంటుంది, కేవియట్ అది వేస్తారు.
అయితే ఏంటంటే ఎవరైనా వేస్తే కనుక ఈ కోర్టు ప్రభుత్వానికి మరి పలానా వాళ్ళు వచ్చిర్రు, మరి మీరు దాని మీద ఏంటి విచారణకు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అని దాది కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారని పత్రికల్లో ఉంది. సరే, రైట్, ఓకే. కానీ ఇంత తిప్పల కంటే అప్పుడే ఇప్పటికి ఈ పార్టీకే ఇదంతా సతంగం పూర్తయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యేటి, హాయిగా సజావుగా జరిగేటి, అది ఏ విధంగా రిజల్ట్స్ వచ్చేటి ఆ విధంగా వచ్చేటి, ఇది మీకు కూడా గుర్తున్న సంగతి. సో ఇక చూద్దాం. అది ఈ ఆర్డినెన్స్ విషయం. ఆర్డినెన్స్ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకు మరి మీరేం ఆలోచన చేశారు పార్టీ పరంగా, మీ ప్రభుత్వ పరంగా? ఎవరైనా వారికి అడ్వాంటేజ్గా ఉన్న ఆలోచన విధానం వాళ్ళ స్ట్రాటజీతోనే పోతారు. సరే, ఏదైనా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఒక స్టెప్, ఒక మెట్టు ఎక్కినాం, ఒక మెట్టు ఎక్కిరు వీళ్ళు. 42% కోటా ఇస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ రూపకంగానైనా ఏ విధంగానే మేము చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది. ఇది హర్షించదగ్గ విషయమే. మేము కూడా సంతోషిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రజలు కూడా నమ్మదగ్గ పరిస్థితులకు వచ్చిర్రు. అయితే సర్పంచ్ ఎంపీటీసీలకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు, సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు చేస్తారని, అలాగే ఎంపీపీ జడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా చేస్తారంట. జడ్పీ చైర్పర్సన్లకు స్టేట్ యూనిట్గా అమలు చేస్తారు. కొత్త కమిటీ సెయింట్ మేరీ, మిగతా విషయాలతోకి ఇది పక్కన పెడదాం. కొన్ని ఉన్నాయి, గోశాలలు, యూనివర్సిటీలు, అవి కొన్ని మనం ప్రధానంగా దీని మీదే ఫోకస్ చేస్తే, ఇక ఈ కల్తీ కళ్ళు, 29 సెలబ్రిటీలపై ఈడీ కేసు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది ఇక హిందీ భాష పైన ఒక పట్టు, అది కానీ అవన్నీ పక్కన పెట్టి చూద్దాం. అయితే ఇక మన కాన్సెప్ట్ మర్చిపోతాం ఇప్పుడు. ఇది ఈ ప్రధాన వార్తగా చూస్తే ఇక చూద్దాం. ఇది ఆర్డినెన్స్ను ఏంటి, ఏ విధంగా అనేది మనం మాట్లాడుకున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఓకే, సర్పంచ్ ఇక ఇది ఇలా ఉంటే ఏ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా కేసు వేసి దీన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక స్టెప్, ఒక అడుగు ముందుకు పడింది. దీన్ని సాగనిద్దాం. బీసీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దీన్ని సాగనిస్తే రాజ్యాధికారానికి దగ్గరగా వస్తాం. అప్పటికి రానున్న భవిష్యత్తులో ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మన బీసీల రాజ్యం వస్తే కనుక ఈ పట్టడు బలహీన వర్గాలందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉండొద్దు. కాబట్టి వీ కైండ్లీ రిక్వెస్ట్, పర్సనల్గా కావచ్చు, ఎలాంటి కేసు మాత్రం వేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మేమేదో దీనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మాట్లాడుతున్నాం, అది కాదు. బీసీ ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఇది ప్రజలకు నష్టమవుతుంది. ఎవరి కేసు వేసినా ప్రజలకు నష్టమవుతుంది. పార్టీలు అయితే వేయరని మేము అనుకుంటున్నాం. ఎవరి చైతన్యం మళ్ళీ మళ్ళీ ఈ కాంగ్రెస్ అయితే సముద్రం, మరి మళ్ళీ దాంట్లోంచి ఎవరన్నా పుట్టుకొచ్చి మళ్ళీ మేము అని చెప్పేసి అట్లా వేయగట్లా, అది కూడా మీకు ఇంకింత నష్టమవుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. అది కూడా దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే బీసీ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నారు. ఎస్పెషల్లీ బీసీ ప్రజలు అయితే ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని మీరు సక్సెస్ చేసి చూపించండి. ఎందుకంటే ఇప్పటి వరకు 2-3 పనులు కావనుకున్నవి చేసి చూపెట్టారు. కాబట్టి ఇది కూడా చేసి చూపించండి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చరిత్రాత్మకం. ఎవరు? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు చెప్తున్నారు. సరే, చరిత్రాత్మకమా? మరి ఇన్నేళ్ళు మగ్గిపోయినారు, అవేటి పోయినాయి, ఎందుకు? సంతోషపడదు. ఇప్పటికైనా